22 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన 122 స్థానాలు మనకు మ్యాజిక్ ఫిగర్ అయితే 122 అసెంబ్లీ స్థానాలను దాటి మ్యాజిక్ ఫిగర్ దాటి కూడా ఎన్డీఏ వెళ్ళిపోతా ఉన్నది. మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. సో క్లియర్గా బీహార్ ఎన్డీఏ వశం కాబోతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు ట్రెండ్స్ను చూసినప్పుడు అర్థమవుతా ఉన్నది బీహార్కి సంబంధించినటువంటి ఎపిసోడ్లో. ఇక అదేవిధంగా జూబ్లీకి సంబంధించి మూడో రౌండ్ కొనసాగుతూ ఉన్నది. సో మూడో రౌండ్కి సంబంధించి మన వాళ్ళు అంటున్నట్టు సమాచారం మూడో రౌండ్లో కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత వస్తున్నది అన్నటువంటి సమాచారం ఇస్తున్నారు. కానీ ఇంకా అనఫిషియల్గా అది రావాల్సి ఉంది. సో రెండో రౌండ్ ఫలితాలు రెండు రౌండ్లకు సంబంధించినటువంటి అఫిషియల్గా వచ్చినటువంటి ఫలితాల తర్వాత రెండో రౌండ్ పూర్తయిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్స్ ఇంకా మనకు అఫిషియల్గా ఉన్నాయి. 18,617 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వస్తే 17,473 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చాయి. మొత్తం 1,144 ఓట్ల ఆధిక్యంలో నవీన్ యాదవ్ ఉన్నారు. అదేవిధంగా లంకల దీపక్ రెడ్డి బీజేపీకి ఈ రెండు రౌండ్లలో కలిపి చాలా పెద్ద ఫిగర్ 307 ఓట్లను బీజేపీ అభ్యర్థి మ్యాజిక్ మనకు లంకల దీపక్ రెడ్డి బీజేపీ సాధించింది. డిపాజిట్ కూడా కష్టమే ఉన్నది మరి దీని ప్రకారం చూసుకుంటే ఏమనుకున్నా డిపాజిట్. సో మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతూ ఉన్నది. మూడో రౌండ్లో మంచి ఆధిక్యత వస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. దాదాపు 2,300 ఓట్ల పైచిలకు ఆధిక్యత కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే సమాచారం ఇస్తూ ఉన్నారు. ఓవరాల్గా మూడో రౌండ్ ఫలితాల తర్వాత కాంగ్రెస్ యొక్క లీడ్ 3,400 ఓట్ల మార్కును టచ్ చేయబోతా ఉన్నది అనేటువంటి సమాచారం ఇస్తూ ఉన్నారు. సో మొత్తంగా మూడో రౌండ్ రిజల్ట్స్ కూడా రాబోతా ఉన్నాయి. సో వచ్చినట్టుగానే మనం లెక్కలు వేసుకోవాలి. సో మూడో రౌండ్ రిజల్ట్స్ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలలో అటు వెంగళరావు నగర్ అదేవిధంగా మూడో రౌండ్ సంబంధించినటువంటి ఎర్రగడ్డ వెంగళరావు నగర్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్కు చాలా స్పష్టమైన ఆధిక్యత వచ్చినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ 3,400 ఓట్ల ఆధిక్యతను సాధించబోతా ఉన్నది. 2,300 ఓట్ల ఆధిక్యత ఈ మూడో రౌండ్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా మనకు సమాచారం వస్తూ ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 3,400 ఓట్ల మెజారిటీ మార్క్ను టచ్ చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉన్నది. సో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలలో చాలా స్పష్టమైన ఆధిక్యతతో కొనసాగుతూ ఉన్నారు. సో మొత్తం ఇంకా 7 రౌండ్లకు సంబంధించినటువంటి ఫలితాలు రావాల్సి ఉన్నది. సో మూడో రౌండ్ పూర్తయిన తర్వాత 3,400 ఓట్ల మార్కును కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది. సో ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక శుభ సూచకం. సో ఒక మంచి రిజల్ట్స్ గానే చెప్పాలి. నవీన్ యాదవ్ అభిమానులకు అందరికీ కూడా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణమే కనబడతా ఉన్నది. సో మొదటి రౌండ్లో కేవలం 62 ఓట్ల ఆధిక్యత వచ్చిన తర్వాత కొంచెం రిజల్ట్స్ పై అనుమానాలు ఉండేది. సో ఏ వైపు అవుతుంది కాంగ్రెస్ అది బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి కొంచెం తగ్గింది. మొదటి రౌండ్ సంబంధించి కేవలం 62 ఓట్ల ఆధిక్యత. అదేవిధంగా పోస్టల్ ఓట్స్కి సంబంధించి కేవలం 11 ఓట్ల ఆధిక్యత. సో మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత 73 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు కాబట్టి కొంత ఆందోళన ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు. అదేవిధంగా నవీన్ యాదవ్ అభిమానులు కూడా కొంత ఉత్కంఠ వాతావరణం ఉండేది. కానీ రెండవ రౌండ్కి వచ్చేసరికి రెండవ రౌండ్లో 1000 ఓట్ల మార్కును కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది. 1000 ఓట్ల ఆధిక్యాన్ని నవీన్ యాదవ్ సాధించారు. అదేవిధంగా మూడో రౌండ్కి వచ్చేసరికి 2,300 ఓట్ల ఆధిక్యత వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. 2,200 ఓట్ల చిల్లర. సో ఇది 2,200 అది 1000. సో అంతకుముందుకున్నటువంటి 72 ఓట్లు. సో ఓవరాల్గా 3,400 ఓట్ల ఆధిక్యత మార్కును కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ టచ్ చేసినట్టుగా మనకు రిజల్ట్స్ యొక్క ట్రెండ్ చూసినప్పుడు అర్థమవుతా ఉన్నది. నిజంగా ఇది ఇట్లనే కొనసాగితే 15,000 పైచిలకు ఓట్లతోటి గెలిచేట్టు ఒక చిట్ట కొనసాగితే ఇదే ట్రెండ్ కొనసాగితే ఒకవేళ నవీన్ యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నవీన్ యాదవ్ కి ఇదే ట్రెండ్ కొనసాగితే 15,000 పైచిలకు ఓట్లతోటి నవీన్ యాదవ్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా డివిజన్లలో కూడా ఇట్లనే ఉంటాయి. అంటే మిగతా రౌండ్లలో కూడా ఇప్పుడు 3 రౌండ్లు అయినాయి అంటే ఇంక 7 రౌండ్లు ఉన్నాయి. 7 రౌండ్లు ఉన్నాయంటే ఈ 7 రౌండ్లలో ఇట్లా కొనసాగితే అట్లా అవకాశం. మెజారిటీ ఎంత అనే విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ గడ్డ పైన నవీన్ యాదవ్ అదేవిధంగా కళ నెరవేరబోతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ వస్తున్నటువంటి ఫలితాలు ఆ వ్యవహారం కనుక మనం చూసినప్పుడు సరే మెజారిటీకి సంబంధించినటువంటి లెక్కలు కొంచెం ఎట్లా ఏ రకంగా ఉన్నా కూడా డెమోక్రసీ సిస్టమ్ లో 5 ఓట్లు 10 ఓట్లు 100 ఓట్లు 200 ఓట్లు పెద్ద ఇష్యూ కాదు. ఎన్నోట్లతో గెలిచినా ఇష్యూ కాదు, అంతిమంగా గెలిచినామా లేదా అనేది ఇష్యూ. సో కాబట్టి డెమోక్రసీ సిస్టమ్ లో ఉన్నటువంటి ఒక్క ఓటు ఎక్కువ వస్తే చాలు అంతే. కాబట్టి ఆ ఒక్క ఓటు అనేది పెద్ద సమస్య కాదు. అయితే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు అసలు యాక్చువల్గా ఒక డిఫరెంట్ విషయం మనం ఇక్కడ అర్థమవుతుంది మనకు. అంటే ఎంతమంది
ఎంతమంది ఆమోదించిన వాళ్ళు తర్వాత మనకి ఎమ్మెల్యేలుగా మనకు ప్రజాప్రతినిధులుగా ఉంటారనేటువంటిది చర్చ జరిగితే అప్పుడు మనకి ఏమైతుంది అసలు యాక్చువల్గా ఉన్న ఓట్లు 4 లక్షల ఓట్లు 4 లక్షల ఓట్లలో 2 లక్షల ఓట్లు కూడా పోలు కాలేదు అంటే 1,94,000 ఓట్లు మాత్రమే పోరైనాయి 1,94,000 ఓట్లు అంటే 48% ఓట్లు పోరైనాయి 48% ఓట్లు పోలేనాయి అంటే 148 మంది ఓట్లు వేసిండు అంటే వేసిండు అన్నట్లు లెక్క ఈ 48 మందిలో ఒక ఎవరైతే ఒక 48 మందిలో ఇప్పుడు 50 ఓట్లు కదా ఒక 25 నుంచి 30 ఓట్లు 25 నుంచి 30% మంది ఎవరికైతే ఓటేస్తారో 25 to 30% మంది ఎవరికైతే ఓటేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు ఎమ్మెల్యే కూర్చుంటారు అంటే 70% ఓట్లు 70% ఓటర్లు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు మీద అభిమానం ఉన్నట్టు లేకపోతే వ్యతిరేకత ఉన్నట్టు తెలియని పరిస్థితి ఇప్పుడు వ్యవస్థ నడపాలంటే ఏదో ఒక సిస్టమ్ ఉండాలి ఏదో ఒక సిస్టమ్ ఉండాలి కాబట్టి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో 3వ రౌండ్ సంబంధించినటువంటి ఫలితాలు పూర్తయిన తర్వాత ఎర్రగడ్డ వెంగళరావు నగర్ రెహమద్ నగర్ సో ఎర్రగడ్డకు సంబంధించి కేవలం 5 బూతులు మాత్రమే అదేవిధంగా వెంగళరావు నగర్ సంబంధించి 30 బూతులు రెహమద్ నగర్ సంబంధించి కూడా దాదాపు 20 బూతుల వరకు వచ్చాయి సో రెహమద్ నగర్ వెంగళరావు నగర్లో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది నెక్స్ట్ 4th రౌండ్ కూడా వెంగళరావు నగర్ అండ్ రెహమద్ నగరే రావాల్సి ఉంది 2 రౌండ్లు కూడా నెక్స్ట్ 4th రౌండ్ కూడా వెంగళరావు నగర్ రెహమద్ నగరే ఉంటుంది అదేవిధంగా 3rd రౌండ్ వెంగళరావు నగర్ రెహమద్ నగరే 5th రౌండ్ కూడా రెహమద్ నగర్ వెంగళరావు నగరే ఉంటుంది కాబట్టి సో రాబోయేటువంటి 2 రౌండ్లు కూడా మరి ఏ రకంగా ఉంటాయి ఫలితాలు ఏంటనేది చూడాల్సిన అవసరం ఉన్నది కాబట్టి సో ఓవరాల్ అయితే 3,400 ఓట్స్ మెజారిటీ మార్కును కాంగ్రెస్ పార్టీ క్రాస్ చేసింది సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాస్త నెమ్మదించవచ్చు ఇప్పటి వరకు జరిగిన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పూర్తిగా కష్టపడి కొంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి ఒక రకంగా వస్తున్నాయి సో 4th రౌండ్ రిజల్ట్స్ తర్వాత చూద్దాం మరి 4th రౌండ్ ఏ రకమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతుందో చూడాల్సిన అవసరం ఉన్నది